జై శ్రీరామ్. శ్రీరామ కథ 34వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మక. అదే రోజు భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనసులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడగ్గా భరతుడు ఇలా చెప్పాడు: నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడి నుంచి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెను దోసిట్లో పోసుకుని తాగుతున్నారు. తర్వాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తర్వాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కిన భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆరిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనప పీట మీద కూర్చుని ఎర్రని వస్త్రాలు కట్టుకుని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూంచిన రథం ఎక్కారు. అప్పుడు ఆ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి ఆయనను ఆ రథానికి దక్షిణ దిక్కుగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చోబెట్టి కనబడ్డాడో వాడు చితి మీద పడుకుని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పెట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యంగా వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తోంది అని అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసి భరతుడు సర్వకాలంలో ఎందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదము లేకుండా ఆరోగ్యంగా ఉందా? శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా? మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలాలు అడిగావో వాళ్ళందరూ కుశలంగానే ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించపోతోంది. నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడు అని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయి రాజు, ఆయన అసలు పేరు అశ్వపతి, దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆ కైకేయి రాజు భరతుడికి ఏనుగులు, మృగచర్మాలు, బంగారు నాణ్యాలు, గుర్రాలు బహుకరించాడు. మేనమామైన యుధాజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచరగాడిదల్ని, వేట కుక్కల్ని బహుకరించాడు. తన బహుమానాలన్నిటినీ వెనక పరివారానికి అప్పచెప్పి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుండి బయలుదేరి అయోధ్యకు రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజలు పరిస్థితి చూసేసరికి ఆయన మనసు మరింత బరువైంది. భరతుడికి చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ సంతోషంగా కనపడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారందరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయి మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయికి నమస్కారం చేసి అప్పుడు కైకేయి భరతునికి సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకుని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారు. అక్కడ విశేషాలు ఏంటో నాకు చెప్పు అని అంది. అనగానే అప్పుడు భరతుడు, అమ్మ నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. కానీ నా తండ్రి గారైన దశరథ మహారాజు గారి పాదాలకు నమస్కారం చేయాలని నా మనసు కోరుకుంటోంది. నీ మందిరంలో ఈ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా, వారు ఇప్పుడే ఇక్కడ లేరు. అమ్మా,
తండ్రి గారు కౌసల్య మందిరంలోకి ఉన్నారా అని అడిగాడు. ఈ మాటలు విన్న కైకేయి చాలా తేలిగ్గా, చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అన్నది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడికి ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి ఏడ్చాడు. అప్పుడు ఆ కైకేయి, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభల్లో కూర్చోవలసిన వాడివి ఇలా నేల మీద పొర్లటం ఏమిటి? పైకి లేచి కూర్చో అంది. అప్పుడు భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివరికి ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రి గారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా, అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మా. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్ట చివరికి చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నారు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయారు. చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి చనిపోయాడురా అని కైకేయి చెప్పింది. అలా కాకుండా మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగ్గా, వాళ్ళు ముగ్గురు అరణ్యాలకు వెళ్ళిపోయారు అని కైకేయి చెప్పింది. అరణ్యాలకు ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించాడమ్మా రాముణ్ణి? రాముడు ధర్మాత్ముడు. అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణ ద్రవ్యాలని తీసుకోవాలి, లేదా పరస్త్రీ మీద వ్యామోహం కలగాలి. ఇవేమీ చేసేవాడు కాదే రాముడు. అలాంటి రాముడిని ఎందుకమ్మా అడవికి పంపారు అని అడిగాడు. రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడు కైకేయి ఎంతో సంతోషపడిపోతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడికి ఎందుకు ఉంటాయా? పరకాంతని చూస్తాడా? అవేమీ కన్నెత్తి కూడా చూడడు. ఆయన ధర్మాత్ముడు. కానీ నేను నీకు రాజ్యం దక్కాలని నేనే 2 వరాలు కోరాను. ఒకటి, 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను. సత్యపాసములతో బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత 2-3 రోజుల్లోనే కృషించి నశించిపోయాడ్రా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది అంది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయి వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు ఎందుకమ్మా? ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు. నువ్వు నాకు కన్న తల్లివి కావు. నేను నీకు కొడుకును కాను. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుగను కత్తిరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపిన వాడని భరతుడు అని రాముడు నాతో మాట్లాడు. రాముడు మాట్లాడడన్న బెంగతో నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను కూడా అలాగే చూశాడమ్మా. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడు సహకారం లేకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ చూడు ఎంత దుష్కర్మమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపము ఎరుగని నా మీద నింద వేశావు. ఈ అపవాదు ఎలా పోతుందమ్మా? నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులకి
నాగలి కట్టి వాటి డొక్కల్లో పరుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కారింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళ్తుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. కలిగిన కన్నీటి బిందువులు ఎవరివి అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం తిరిగి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండవచ్చు. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్న ఈ 2 ఎద్దులను రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డల్ని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం వచ్చింది. ఆగక ఏడ్చాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అన్నది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి లేక లేక పుట్టినవాడు, ధర్మాత్ముడు. అటువంటి వాణ్ణి 14 సంవత్సరాలు అరణ్యానికి పంపావే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండటం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఊరేసుకో. అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయి మీద పిడుగు పడినట్టు అయింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయిని మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి వెళ్ళిపోయాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురురాగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవుల్ని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకము లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవ్వరూ నాకు లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని అన్నది. భరతుడు కౌసల్య వాళ్ళని గట్టిగా పట్టుకుని, అమ్మా నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసుంటే నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహాపాపం చేసిన వాడినట్టే అయితే కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి వింటుంటే గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకుని కూడా ఆ విద్యలు ఆచరించేటటువంటి కృతజ్ఞుడైన వాడు, నిద్రపోతున్న ఆవుని కానీ ఎద్దును కానీ తన్నినవాడు, ఇలాంటి పనులు చెయ్యకూడదు కదమ్మా. అవి నేను చేస్తానని ఎట్టా అనుకున్నావమ్మా? నువ్వు అసలు ఇలాంటి మాటలు మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా అని ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు కౌసల్య, నాయనా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠులు మొదలైన వారందరూ, మహర్షులు, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, ఆయనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమ గతులు కలగవు, కావున ఆ పని యందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అప్పుడు వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయన్ని శిబిరంలోకి పెట్టారు. తర్వాత ఆ శిబికలో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతుడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరకు వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారుని దానం చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచ్యం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడికి దగ్గరికి వెళ్ళి, నాయనా సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారాలన్నిటినీ ఒకసారి ప్రదక్షిణ చేసి, నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారాలతో యువరాజు అభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చుని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకార్యంలో ఉన్నారు. రాముడికి నాకు తేడా లేదు.
రాముడు బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేయించుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి అన్నారు. రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి వేయండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళాలి. ఇంతమందిని అడిగితే రాముడు కాదనలేడు. కావున ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలే మా అమ్మ కైకేయి 2 వరాలు అడిగితే అడిగుండొచ్చు. సత్యాపాసముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరాలను కైకేయికి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణుడు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకెందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయి ఇచ్చిన ఆభరణాలతో ఆ మందర వెళ్తుంటే రాజభటులు చూసి ఆమెని తీసుకొని వచ్చి శత్రుఘ్నుడు భరతుడి ముందు నిలబెట్టారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరిని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయి మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులను ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగు తీశారు. ఆ మందరిని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయి అక్కడికి వచ్చి నిల్చుంది. అప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్న, ఆ మందరిని చంపుతానంటావేంటి? ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడ్ని చంపేయాలని ఉంది, కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? ఆమెని చంపేస్తే మాతృఘాతకుడని రాముడు నాతో మాట్లాడాడు. దాన్ని వదిలేశాక దీన్ని వదిలేయటం ఒక లెక్క. దీన్ని చంపినా స్త్రీని చంపిన వాళ్ళని రేపు మనం అరణ్యానికి వెళ్తే రాముకకి తెప్పుకుంటాడు. రాముణ్ణి చూడకుండా మనం ఉండలేం. అందుకని దాన్ని వదిలే అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాటలు విని తన మనసు మార్చుకుని మందరిని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులు పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తర్వాత భరతుణ్ణి చూసి, నాయన, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. కాబట్టి నీవు కూడా అలా చెయ్యాలని మేమందరం నీకు పట్టాభిషేకం చేసేలా కలశములు తెప్పించాం. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమ ఆశ్వాలను గజాలను తీసుకొచ్చాం. కావున నువ్వు కూర్చుని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యము అక్కర్లేదు, నేను దీన్ని ఎప్పుడు కోరలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడులాగా వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. తర్వాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చెయ్యాల్సిన పనేనా వశిష్ఠ? నేను వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టినవాడినైతే నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దిశగా నన్ను చూస్తున్నావా? నన్ను ఇవాళ ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి? ఈ రాజ్యానికి నాకు అందరికీ ఆయన ఒక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనసులో పొంగిపోయాడు. ఇటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకరిని మించిన ఒకరికి శీలం ఉంది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యాలకి మార్గం వేస్తున్నారు. మనందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకుని ఆయన్ని వెనక్కి తీసుకువద్దాం అన్నాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.